జై శ్రీరామ్, వందే మాతరం. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. టుడే ఈరోజు మనము యుఎస్ యొక్క ట్రూ నేచర్ను గురించి కొంచెం తెలుసుకుందామండి. ఎందుకంటే వై ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ నెససరీ. ఎందుకంటే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అనేది ఎంత కన్ఫ్యూజింగ్గా ఎందుకుంటున్నాయి జనానికి అనేది అందరి అనుభవం. ఇది స్టూడెంట్ ఏజ్ నుంచి కూడా, నేను స్టూడెంట్ టైమ్స్ నుంచి కూడా బాగా డీప్గా అబ్జర్వ్ చేస్తూ వస్తూనే ఎన్నో సంవత్సరాలు పట్టింది. వై ఇట్ ఈస్ సో కయాటిక్, వై ఇట్ ఈస్ సో కన్ఫ్యూజింగ్ అనేది మనము డీప్గా వెళ్తే తప్ప అంటిల్ యూ గెట్ టు ద బాటమ్ లైన్కి వెళ్ళకుంటే మనకు అర్థమే కాదన్నమాట. అలా అనమాట. అయితే అమెరికా గురించి కొంచెం తెలుసుకుందాం ఇవాళ. సో ఇప్పుడు మనము నిన్న మీరు ఆల్రెడీ యూ జస్ట్ కేమ్ టు నో, మన G7 బ్లాక్కి వ్యతిరేకంగా బ్రిక్స్ అనేది బాగా స్ట్రాంగ్ అవుతుంది. ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఎమర్జ్ అయితే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అది. అయితే ఇక్కడ అమెరికా గురించి మనం కొంచెం తెలుసుకుందాం. అమెరికా ఈజ్ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్, మనం స్టూడెంట్ టైమ్స్లో మనం చదివాము. మనము ఎట్ స్కూల్ లెవెల్, ఎట్ కాలేజ్ లెవెల్ కూడా, హై స్కూల్లో కూడా మనం చదువుకొని ఉన్నాము. ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ టూ కంట్రీస్ సూపర్ పవర్స్ ఎమర్జ్ అయ్యాయి. ఒకటి యుఎస్ఏ, ఇంకొకటి యుఎస్ఎస్ఆర్. యుఎస్ఏ సూపర్ పవర్గా కంటిన్యూ అవ్వకుండా వచ్చింది, ఇప్పటివరకు ఉంది. కానీ యుఎస్ఎస్ఆర్ ఏమైంది, 15 ముక్కలైంది. అది యుఎస్ఎస్ఆర్ 15 ముక్కలైంది. 15 ముక్కలు ఎందుకు అయింది, దానిలో పడ ఒక 3 పీసెస్ గురించి తెలుసుకుందాం. కజకిస్తాన్, తుర్కిస్తాన్, ఆ పేర్లను బట్టి మీకు అర్థమవుతుంది ఏమైంది. అక్కడ యుఎస్ఎస్ఆర్ లోపల ముస్లిం మెజారిటీ ప్రాంతాలన్నింటినీ కూడా అమెరికా సపోర్టుతోని అవి ముక్కలు అయిపోయి అవి వేరు సపరేట్ ఇస్లామిక్ దేశాలుగా ప్రకటించుకున్నాయి, ఇస్లామిక్ దేశాలుగా మారిపోయాయి. అయితే ఒక యుఎస్ఏ అనేది ఒక కింగ్ కోబ్రా అనమాట, పెద్ద పాము. అది మన పురాణాలలో ఉంటుంది. 7 శిరస్సుల పాము, 3 శిరస్సుల పాము, 100 శిరస్సుల పాము, 1000 శిరస్సుల పాము, ఇట్లా మన పురాణాలలో రకరకాల పాము, వేల తలకాయలతో ఉన్న పాములు కూడా ఉంటాయి అన్నమాట. అయితే ఇది యుఎస్ఏ కూడా ఎటువంటి కోబ్రా అంటే దానికి ఎన్ని తలకాయలు ఉన్నది ఎవరికి చెప్పలేరు ప్రపంచం అనమాట. ఏ పొలిటికల్ అనలిస్ట్ కూడా చెప్పలేడు. ఎందుకంటే ఒక తల చర్చు, ఒక తల ఎథిస్ట్ నాస్తికులు, కంప్లీట్ ఆపోజిట్ అనమాట. ఒక తల జిహాదీ, ఇంకొక తల ఓకిజం, కంప్లీట్ ఆపోజిట్ అనమాట. ఇప్పుడు ఓకిజానికి, ఇస్లాంకు, క్రిస్టియానిటీకి, క్యాపిటలిస్టుకు, కమ్యూనిస్టులకు పడుతుందా? ఒకరికి పడుతుందా? ఏమైనా సిద్ధాంత ఉన్నదా? సారూప్యత ఉన్నదా? సిమిలారిటీ ఉన్నదా? అంటే క్యాపిటలిస్టులో ఒక తల ఉంటుంది, ఇంకొక తల కమ్యూనిస్ట్ ఉంటుంది అనమాట. క్యాపిటలిస్ట్ బజరీజ్ అనేటువంటి కమ్యూనిస్టు ఒక తల ఉంటుంది. ఒక తల చర్చు మతం ఉంటుంది, ఇంకొక మతం ఉంటుంది, శాంతి మతం ఉంటుంది. ఒక తల మానవతావాదము, ఫేక్ కమ్యూనిజము, గ్రీన్ అని, పచ్చదనము, పర్యావరణం అని ఒక తల మాట్లాడుతుంటుంది. ఇంకొక తల ఏం చేస్తూ ఉంటుంది, మాఫియాని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ప్రపంచంలో అన్ని జంతువులను, అన్ని ఫారెస్ట్లను సర్వనాశనం వేసుకుంటూ ఇక్కడ ఏది ఉంటే అది అమ్మేసి మొత్తం దోచుకొని సంపాదించుకోవడం. అది ఇంకొక తల చేస్తూ ఉంటుంది. ఒక తల పేద దేశానికి పోయి శివాని పేరు మీద పోయి మొత్తం మేము దేవుని సేవ చేస్తాం, దేవుని పేరు మీద మీకు సేవ చేసి మిమ్మల్ని మీ జీవితాలను బాగుపరుస్తామని ఒక తల పని చేస్తూ ఉంటుంది. ఇంకో తల ఏం చేస్తుంది, అదే ఆ దేశంలోకే మానవతావాదము, ఆధునిక మోడర్న్ కల్చరలిజము, పోస్ట్ మోడర్నిజం అనే పేరుతో వెళ్ళి ఇక్కడ నాస్తికత్వాన్ని, కమ్యూనిజాన్ని పరిధిలో అన్బౌండెడ్ అనమాట, అన్లిమిటెడ్ మానవతావాదాన్ని గురించి చెప్తుంది. అన్లిమిటెడ్ మానవతావాదంలో అనే దానిలోపల అన్లిమిటెడ్ స్వేచ్ఛావాదం ఉంటుంది. అది అంటే ఆ స్వేచ్ఛ అనేది ఏంటంటే విశృంఖలాత్మకంగా దారితీస్తుంది. అది ఫస్ట్లో జనానికి అర్థం కాదు, కానీ వన్స్ దట్ ఫ్రీడమ్ గెట్స్ పర్వర్షన్, అది పర్వర్టెడ్ అవుతుంది. అది పర్వర్షన్ కింద మారిపోతుంది అనమాట. అంటే ఏమవుతుంది, పిల్లవాడు పుట్టడము మగ పిల్లగాడుగా పుట్టవచ్చు, ఆడపిల్లగా పుట్టవచ్చు. కానీ కొంచెం పెద్ద పెరిగిన తర్వాత వాడికి మొగాడుగా జీవించాలా, ఆడవాళ్ళగా జీవించాలా, లేకపోతే మొగాడు ఆడగాని అని మధ్య మూడవ నపుంసక జాతిగా జీవించాలనేది స్వేచ్ఛ కూడా ఉండాలన్నట. ఇప్పుడు కొత్త లేటెస్ట్ ఒకిజం అదే అంటే ఆప్షన్ ఉండాలన్నట. అంటే వెదర్ యూ వాంట్ టు లివ్ యాజ్ ఎ మేల్ or as a female or neutral.
ఇది కూడా ఒక ఆప్షన్ అన్నట్టు. అంటే స్వేచ్ఛవాదం అనేది ఎంత పర్వర్జన్కి దారి తీసిందో చూసారా మీరు. ఇక మళ్ళీ ఏమంటారు, ఇట్లా ఒక తల కమ్యూనిజాన్ని స్ప్రెడ్ చేస్తుంటే, ఒక తల మతవాదాన్ని, స్వేచ్ఛవాదాన్ని, నాస్తికత్వాన్ని, ఆస్తికత్వాన్ని చేస్తుంటుంది. ఒక తల పెట్టుబడిదారు అనమాట. మొత్తం ఇండస్ట్రియలిస్టులు, పెద్ద పెద్ద క్యాపిటలిస్టులు వేరే దేశాల్లో పోయి పెట్టుబడులు పెడతారు. డైరెక్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. FDI, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద పోయి పెట్టుబడులు పెడతా అంటారు. ఆ పెట్టుబడులు పెడతారు. అక్కడ ఉన్నటువంటి మినరల్, ఖనిజ సంపద ఏమున్నదో అది మొత్తం దోచుకొని సంపాదించుకుంటారు అనమాట. ఇక్కడ ఏ సంపద ఉంటే అది మొత్తం దోచుకోవడం, ఫారెస్ట్లను గుల్లగొడతారు, జంతువులను చంపేస్తారు. మొత్తం రోజుకు బిలియన్స్ జంతువులను తిని అది కూడా మాంసాన్ని ఇండస్ట్రీని చేస్తారు. ఇంకా అత్యాచారాలు, ఆడవాళ్ళను ఇంకొక తల ఏం చేస్తుంటుంది, మాఫియా అనమాట. హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తుంది. ఏం చేస్తుంది, అది మొత్తం పట్టుకుపోయి ఆడవాళ్ళను నార్కోటిక్ డ్రగ్స్కు బానిసలు చేసి ఆడవాళ్ళను చిన్నపిల్లలను పట్టుకుపోయి పోర్న్ ఇండస్ట్రీ అనమాట. దాని మీద బిలియన్స్ ఇండస్ట్రీ, అది బిలియన్స్ బిజినెస్ అనమాట. బ్లూ ఫిల్మ్ ఇండస్ట్రీ, పోర్న్ ఇండస్ట్రీ, ట్రాఫికింగ్, సెక్స్ ఇండస్ట్రీ, ప్రాస్టిట్యూషన్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా వీటి మీద బిలియన్స్ బిజినెస్ అనమాట. అంటే ప్రతిదీ కూడా ఒక కమాడిటీ అనమాట. ప్రతిదీ కూడా ఒక వస్తువు. ఆ వస్తువు ఉన్నది ఎందుకు, అమ్ముకొని డబ్బు సంపాదించుకోవడం కోసం అనమాట. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, మీరు MBA చాలా మంది చదివిన వాళ్ళు ఉంటారు. ఏమంటున్నారు, హ్యూమన్ రిసోర్సెస్ అంటున్నారు. MBA లోపల హ్యూమన్ రిసోర్స్ అనే వర్డ్ విన్నప్పుడే నాకు ఆశ్చర్యం కలిగింది అప్పుడు. కానీ అప్పుడు అంత డీప్గా స్టడీ చేయలేదు, ఏందో అప్పుడు అంతగా డీప్గా ఆలోచించలేదు నేను. హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులు అంటే బొగ్గు, ఐరను, పెట్రోలు, కాపరు, ఇవిట్లా ఖనిజాలు ఎట్టయితే వనరులో మానవుడు కూడా ఒక వనరు అన్నమాట. ఈజ్ ఎ కమాడిటీ. ఫ్రీ ట్రేడ్, స్వేచ్ఛ వాణిజ్యం లోపల ఏంటిది, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కమాడిటీ. ఎవ్రీథింగ్ ఈజ్ మెంట్ ఫర్ టు బీ సోల్డ్ అండ్ టు బీ మేడ్ ఫర్ ది సేక్ ఆఫ్ మేకింగ్ ప్రాఫిట్స్. ఇది పోస్ట్ మోడర్నిజం యొక్క కల్చర్. మరి ఈ కంప్యూటర్ పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా పేదవాళ్ళ కోసమే నిలబడడం కమ్యూనిస్టులు అని చెప్తారు కదా, అంతా మోసం చేయడమే. ఈ ప్రపంచం లోపల కేవలము డీప్ స్టేట్ అంటే ఏంది, డీప్ స్టేట్ యొక్క లక్ష్యం ఏంటిది, అదొకటి తెలుసుకుందాం ఫస్ట్. ప్రపంచం మొత్తం లోపల అన్ని దేశాల లోపల పర్ఫెక్ట్ గవర్నమెంట్స్ను వాళ్ళ తోలుబొమ్మలు లాంటి, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఇప్పుడు యూనిస్ ఖాన్ అని పర్ఫెక్ట్ పెట్టినారు కదా. పాకిస్తాన్ అనేది ఆల్రెడీ మీకు తెలుసు. పాకిస్తాన్కు ఇద్దరికి కీప్గా ఉన్నది పాకిస్తాన్. ఒకటి అమెరికా కీప్గా చాలా కొన్ని దశాబ్దాలుగా అమెరికా కీప్గా ఉన్నది, చైనా కీప్గా ఉన్నది. అంటే అమెరికా నుంచి డబ్బులు తీసుకుంటుంది, చైనా నుంచి డబ్బులు తీసుకుంటుంది. ఇద్దరిని సాటిస్ఫై చేయాలి. ఇద్దరిని సాటిస్ఫై చేసుకుంటే ఇన్ని బట్టి బతుకుతూనే ఉన్నది. పాకిస్తాన్ నడుస్తుంది, రోజులు నెట్టుకొస్తుంది. కానీ అమెరికా చైనాకు పడతలేదు. అప్పుడు నువ్వు నాకే ఉండాలని కొట్లాడుకుంటారా. అప్పుడు ఇద్దరికి మధ్యలో సయుద్ధం చేయడము సాధ్యమవుతుందా, పాకిస్తాన్ సాధ్యమవుతుందా, కాదు. అంటే అది ఎవెన్చువల్లీ దట్ లీడ్స్ టు ఫ్రిక్షన్. ఈ వ్యవస్థలన్నీ కూడా ఈ విశృంఖలత్వం అనేది ఏంటంటే ఎప్పటికైనా కూడా ఘర్షణకు యుద్ధానికి దారితీసి నాశనం అయిపోయి, ఇట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్, నాశనం అయిపోయి తీసుకెళ్తుంది. ఇట్ కెన్ ఓన్లీ క్రియేట్ ప్రాబ్లమ్స్, ఇట్ కెనాట్ సాల్వ్ ప్రాబ్లమ్స్. ఈ ప్రపంచంలో సమస్యలు సృష్టించగలదు ఈ వ్యవస్థలన్నీ కూడా. ఇవన్నీ కూడా సమస్యలను, ఏ సమస్యను పరిష్కరించలేవు, మానవ జాతికి మేలు చేయలేవు ఇవన్నీ కూడా. అయితే ఏంటిదంటే ఇక్కడ ఇప్పుడు తర్వాత ఏమైంది, ఇప్పుడు డీప్ స్టేట్ లోపల మొత్తం అన్ని దేశాల లోపల పర్ఫెక్ట్ గవర్నమెంట్స్ పెట్టుకోవాలి. అయితే వీళ్ళకి ప్లాన్కు సక్సెస్ఫుల్గా అన్ని చోట్ల నడుస్తున్నది. G7 కింద మంచి పవర్ఫుల్ కంట్రీస్ ఉన్నాయి. అమెరికాతో ఏమున్నది, బ్రిటన్ ఉన్నది, ఫ్రాన్స్ ఉన్నది, కెనడా ఉన్నది, జపాన్ ఉన్నది, జర్మనీ ఉన్నది. ఇటువంటి మంచి టాప్ కంట్రీస్ అమెరికా వైపు ఉన్నాయి. సౌదీ అరేబియా ఇవన్నీ గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా పెట్రోల్ బాగుంది కాబట్టి వాళ్ళు మిత్ర దేశాలు అన్నమాట. G7 మెంబర్లు కాకపోయినా వాటికి కూడా ఫ్రెండ్లీ కంట్రీస్ అవన్నీ. కానీ ఇప్పుడు సౌదీ అరేబియా, UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్రిక్స్లోకి వచ్చేసినాయి. అయితే ఒక్కసారి మొత్తం కట్ చేసుకోరు G7 అందరితో ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ సెట్ ఉంటుందంటే ఒకరితో పూర్తిగా కట్ చేసుకొని ఇంకొకరితో కంప్లీట్ వన్ సైడ్ బోర్డ్ అనేది ఉంటుంది. ఆపర్చునిటీ అనమాట, అపోజిషన్ అనమాట, అవకాశవాదం. ఎప్పుడు ఎటువైపు ఉంటే అటువైపు బెండ్ అవుతా అంటున్నాడు, టిల్ట్ అవుతుంటారు అనమాట. ఇలా ఇటువైపు, రేపు అటువైపు మీరు టిల్ట్ అయితేనే ఉంటారు. మళ్ళీ కొంతమంది మన అనలిస్టులు కానీ కొంత జనాలు కానీ ఏమనుకుంటారంటే, ఈజ్ ఇట్ రైట్ టు బిలీవ్ చైనా, భారతదేశము చైనా నమ్మచ్చా అని.
పూర్తి 100% నమ్మడానికి నరేంద్ర మోడీ అన్న అమాయకుడు అనుకుంటున్నారా మీరు? చైనాను 100% ఏమి నమ్మడు ఆయన. ఎప్పుడు యూజ్ అండ్ త్రో ఇప్పుడు వాళ్ళ పాలసీ ఏంటిది? యూజ్ అండ్ త్రో కదా. అమెరికాది, చైనాది అందరిది కూడా యూజ్ అండ్ త్రో పాలసీ అయినా కదా. ఇరాన్ అంతేనా కదా. మరి ఇరాన్ కూడా బ్రిక్స్లో పెట్టుకున్నారు. మోడీ కూడా ఎప్పుడు ఎవరిని ఎటు యూజ్ చేసుకోనో అటు యూజ్ చేసుకొని ఎవరిని ఎక్కడ పెట్టానో అక్కడ పెడతాడు. ఆయన అమాయకుడు ఏం కాదు, ఆయనకు మంచి నాలెడ్జ్ ఉన్నది. జయశంకర్ లాంటి జీనియస్లు అని అజిత్ డోవల్ లాంటి ఎక్స్పర్ట్స్ అడ్వైజర్స్ ఉన్నారు కాబట్టి సో ఈజ్ నాట్ గోయింగ్ టు బిలీవ్ దట్ ఈజిలీ అండ్ హీ వోంట్ లెట్ చైనా టు చీట్ అస్ వన్స్ అగైన్. దట్ ఈస్ ఫర్ షూర్. సో అయితే ఇక్కడ అయితే ఏంటంటే అమెరికా ప్లాన్కు అడ్డుగా ఎవరున్నారు ప్రపంచంలో పట? 3 దేశాలు అడ్డుగా ఉన్నాయండి. ఛాలెంజర్స్గా ఎవరున్నారు? రష్యా ఉన్నది, చైనా ఉన్నది, ఇండియా ఉన్నది అనమాట. అమెరికాకు ఈ 3 ఛాలెంజర్స్గా కనబడతాను డీప్ స్టేట్కు. అందుకనే రష్యాను కంప్లీట్ ఇంటర్నేషనల్గా ట్రేడ్ విషయంలో కూడా, వ్యాపారంలో కూడా సమీపజేసి కంప్లీట్గా ఎకనామికల్గా కంప్లీట్ కొలాప్స్ చేసేది ఉంటే ఆటోమేటిక్గా మళ్ళీ రష్యా కొంతకాలంలో కూడా దరిద్రంలో కూరుకుపోయి, అప్పులలో కూరుకుపోయి, డబ్బులు లేక మళ్ళీ ముక్కలైపోయి సర్వనాశనం అయిపోతుంది రష్యా. తర్వాత చైనాను, ఇండియాను ఎకనామికల్గా తొక్కేసేది ఉంటే ఖతమైపోతుంది. ఇక్కడ కూడా చైనాలో కూడా ముక్కలు చేయాలి. అటు తర్వాత ఇండియాను కూడా చాలా ముక్కలు చేయాలి. సౌత్ ఇండియా ఒకటి, వీళ్ళకో ముక్క, వాళ్ళకో ముక్క, ఈ పార్టీకో ముక్క, ఆ పార్టీ ముక్క. అంటే ఫ్యామిలీస్ ఉన్నాయి కదా మన దేశంలో. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, తమిళనాడు వరకు అన్ని ముక్కలు ఉన్నాయి లేవా, ఫ్యామిలీస్ అనమాట. మనిషి ముక్క పంచుకొని దీన్ని సర్వనాశనం చేసి పప్పెట్స్ అనమాట. అమెరికా యొక్క పప్పెట్స్, డీప్ స్టేట్ యొక్క పప్పెట్స్ రూల్ చేస్తూ ఉంటారు సామంతుల్లాగా. అమెరికా చక్రవర్తిగా ఉంటుంది, వీళ్ళంతా కూడా సామంత రాజులుగా ఉండి వాళ్ళకి అమెరికా కప్పం కట్టుకుంటా ఈ ప్రపంచాన్ని మళ్ళా ఎందుకంటే వేల సంవత్సరాల కింద చక్రవర్తులు, రాజులు, సామంతులు, జమీందారులు, వాళ్ళ తాబేదారులు ఎట్లనైతే రూల్ చేసినారో మళ్ళీ అదే రోజు అదే స్థితికి ఈ ప్రపంచాన్ని, ఈ సో కాల్డ్ ఆధునిక ప్రపంచాన్ని, మోడర్న్ వరల్డ్ను తీసుకుపోవాలనేటువంటి ప్లాన్లో ఉన్నారనమాట. అయితే యూ కెన్ ఆస్క్ మీ ఏ క్వశ్చన్. యూ కెన్ ఏంటంటే మరి సరే ఇవన్నీ బాగానే ఉన్నది. మరి ప్రపంచానికి పెద్ద థ్రెట్గా జిహాదీ టెర్రరిజం ఉన్నది కదా. 56 కంట్రీస్ ఉన్నాయి కదా వాళ్ళవి, ఆ శాంతి మతం వాళ్ళవి. వాళ్ళు ప్రపంచం అన్ని చోట టెర్రరిజం స్ప్రెడ్ చేస్తారు కదా. మళ్ళీ అల్ఖైదా మళ్ళీ ఉసామా బిన్ లాడెన్ కొడుకు వాడు అంజామ్ లాడెన్, వాడు ఇంకా మన తమ్ముడు ఇంకోడు, ఇది వాడికి కొడుకు, ఇద్దరు కొడుకులు మళ్ళీ అల్ఖైదాని మళ్ళీ దాన్ని డెవలప్ చేసిండ్రు, మళ్ళీ దాన్ని రీఛార్జ్ చేసిండ్రు. మళ్ళీ ప్రపంచం అన్ని చోట్ల టెర్రరిస్టులు గ్యాదర్ అవుతారు. మళ్ళీ అమెరికా మీద పెద్ద లెవెల్లో ప్లాన్ చేస్తారు వాళ్ళు యూఎస్ మీద అటాక్స్ చేయడానికి. మరి అమెరికాకి తెలియదు, అమాయకులు వాళ్ళు కాదు. అమెరికా ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఏమైంది, ఉసామా బిన్ లాడెన్ టవర్స్ను WTCని ఎక్స్ప్లోర్ చేసిండు వాడు, 2 విమానాలు హైజాక్ చేసి. ఏమైంది, ఆఫ్ఘనిస్తాన్ మొత్తం బాంబులు వేసి తాలిబాన్ గవర్నమెంట్ మొత్తం ఫ్రీ చేసిండ్రా లేదా? గవర్నమెంట్ పోయి మళ్ళీ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కంప్లీట్గా గవర్నమెంట్ చేసిండ్రా లేదా? ఎప్పుడు అమెరికా ఇది ఫస్ట్ వాళ్ళ టార్గెట్ ఏంటిది? టు ఫినిష్ రష్యా, చైనా అండ్ ఇండియా. వన్స్ దీస్ 3 కంట్రీస్ ఆర్ ఫినిష్డ్, దెన్ వీళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ కీప్గా లేదా అమెరికాకు ఒక బిస్కెట్ పెడతారండి. కుక్కలాగా ఉంచుకుంటారు, కళ్ళ దగ్గర కుక్కలాగా ఉంచుకుంటారు వీళ్ళను. ఎప్పుడైనా కుక్క అప్పుడు అయితే పిచ్చి కుక్కలు కదా అవి, ఎప్పటికీ తోకొప్పుకుంటూ ఉండవు, అప్పుడప్పుడు కరుస్తాయి. అవి కరిచినప్పుడు ఏం చేస్తారు వాళ్ళను దానికి దాన్ని ఖాళీ ఇరగొట్టానో, దాన్ని మూతి పళ్ళకు ఇరగొట్టానో, ఒక బాంబులు వేసి దాన్ని మొత్తం కొన్ని 10 ఫ్లైట్లు పోతాయి, జెట్ ప్లేన్స్ పోతాయి, 50 బ్యాగులలో 100 బ్యాగులలో బాంబులు పట్టుకుపోయి ఢమాలని పడేస్తే మిడిల్ ఈస్ట్ మటాష్ అయిపోతుంది. 2 దేశాల మీద బాంబులు వేసేది ఉంటే మిగతా 50+ కంట్రీస్ తొక్కముడుచుకొని తొక్కుకుంటూ ఉండరా? ఆటోమేటిక్గా యుద్ధం చేస్తాం, అటామిక్ వార్ చేస్తామనంటే భయపడతారు. మరి పాకిస్తాన్ న్యూక్లియర్ వార్ కదా అంటే దానిని ఎట్లా చేయనో చేసుకు తెలుసు. అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎప్పుడు ఉంటాయి. కానీ ఇక్కడ ఇప్పుడు ఎదుటివాడు క్రూరుడు, మన ప్రాణ భయం కోసం మనమే భయపడాలి అని మనం అనుకుంటాం. మనకెంత ప్రాణ భయం ఉంటుందో వానికి ఎంత ప్రాణ భయం ఉంటుంది. వాడు కూడా సేఫ్ గేమ్ ఆడాలని అనుకుంటాడు వాడు కూడా. సో ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అంత కొంత కియోటిక్గానే ఉంటాయి, అవి అంత క్లారిటీగా ఏమి ఉండవు అవి. సో ఇట్ ఈస్ కామన్ పీపుల్కు ఇవి ఇంత డర్టీ గేమ్స్ ఆడతారా అంటే ఎస్. మీకు ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో కూడా, ఏంటి తెలుసా? పాలిటిక్స్ ఈజ్ అ గేమ్ ఆఫ్ స్కౌండ్రల్స్ అని. కంప్లీట్
శకుని తాత ముత్తాత లాంటి వాళ్ళే ఉంటారు ఈ పొలిటికల్ గేమ్స్ ఆడేటోళ్ళందరూ కూడా. అంటే కచ్చనా ఇంత కచ్చరా రాక్షసులు పిశాచాలు కంటే కూడా అత్యంత క్రూరులు, నీచులు, కుట్రదారులు, నక్కలు, తోడేళ్ళు ఇవి పనికి రావు. అటువంటి శకునికి తాత ముత్తాత లాంటి నీచులే ఈ పాలిటిక్స్లో ఉంటారు ఎక్కువ మటుకు. ఇట్ ఇస్ అ గేమ్ ఆఫ్ స్కౌండ్రల్స్. కాబట్టి అలాగే ఉంటుందన్నమాట. సో ఎనీవే, సో ఇక్కడ ఈ డీప్ స్టేట్ పాలిటిక్స్ను ఇది చెక్కు నరేంద్ర మోడీ సక్సెస్ఫుల్గా పెట్టాడు. అయితే ఏంటంటే ఇంటర్నల్ సెక్యూరిటీ విషయంలో కూడా మనము హిందూ యొక్క ఐక్యతనే మన ఇంటర్నల్ సెక్యూరిటీని కాపాడుతుంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వందే మాతరం. జై శ్రీరామ్.